ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మందముల పరమేశ్వరరెడ్డి సహకారంతో మల్లాపూర్ డివిజన్లోని బాబానగర్ కాలనీ మరియు గోకుల్ నగర్ కాలనీకి నూతన సీసీ రోడ్లకు సుమారు 72 లక్షలు మంజూరైన సందర్భంగా మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కప్పల్ సాయి కిరణ్ గౌడ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వర్కింగ్ ప్రెసిడెంట్ కోయగూర బాలరాజ్, వైస్ ప్రెసిడెంట్ బాయ్ జోష్, సెక్రటరీ రూపేందర్, ఎస్సీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. బాబానగర్ కాలనీ మాకు మట్టి రోడ్లే ఉండే 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీ హయాంలో రోడ్లు శాంక్షన్ అయింది కాబట్టి మేము చాలా సంతోషపడుతున్నాము రోడ్లు వచ్చినందుకు. మీ పేరమ్మా? నా పేరు స్వరూప. ఈరోజు మల్లాపూర్ డివిజన్లోని బాబానగర్కి అలాగే గోకుల్ నగర్కి సంబంధిత రోడ్లు కొంతకాలంగా ఇప్పటి వరకు 10 సంవత్సరాలైనా కానీ మట్టి రోడ్లోనే ఇంకా తిరుగుతున్న ప్రజలకి ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మట్టి రోడ్లను నివసిస్తున్న ప్రజలందరికీ నూతన రోడ్లు వేయడం జరుగుతుంది. ఇవాళ గోకుల్ నగర్ కావచ్చు, బాబానగర్ కావచ్చు, సుమారు 72 లక్షలతో నూతన డివిజన్ బాబానగర్ లో 72 లక్షలతోటి ఈరోజు మరి సీసీ రోడ్ ఏదైతే శాంక్షన్ చేయడం జరిగింది. గత పాలకులు చూసుకుంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన కార్పొరేటర్ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, ఇవాళ చూసుకుంటే ఉప్పల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్పొరేటర్లు ఎవరు కానీ ప్రజా సమస్యల్ని పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మల్లాపూర్ కార్పొరేటర్ ఇతను చూసుకుంటే ఏదైతే గోకుల్ నగర్ భూముల మీద పడుతుంది తప్ప ప్రజల పక్షాన ప్రజల కష్ట సుఖాలు మాత్రమే ఏ రోజు తెలుసుకోలేకపోతున్నాడు. మేము ఇక్కడ చూసుకుంటే మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తవుతుంది. మరి దాని లెక్కలకు చూసుకుంటే ఇవాళ మల్లాపూర్ డివిజన్ని మరి అనేక కొన్ని కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి మరి మల్లాపూర్ డివిజన్ని ప్రగతి పదంలో తీసుకెళ్తున్నాం. అది పరమేశ్వర రెడ్డి అన్న గాని ఆధ్వర్యంలో. పేరు కయ్యమన.